ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటిల వెల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా చేపట్టారు. దేవస్థానం వారు స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు స్వరాభరణాలతో గోవిందరాజు స్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రి నాథును దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహుతిలో ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్, గజపతిరాజు దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఆలయ ఉద్యోగులు, అర్చక పరివారం, వేద పండితులు, అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సింహాద్రి నాథాయనమ. మేము విశాఖపట్నం సీతందార్ నుంచి వచ్చాం. నా పేరు సత్యనారాయణ, సైంటిఫిక్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను. స్వాతి హోమంకి ఇదివరకు చాలాసార్లు పార్టిసిపేట్ చేసాం. కానీ ఈరోజు స్వాతి హోమం స్పెషల్. స్వామి జన్మ నక్షత్రం, చతుర్దశి యాజ్ వెల్ స్వాతి నక్షత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ. ఎస్పెషల్లీ ఈఓ గారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ. రేపు పౌర్ణమి చందన సమర్పణ. ఈ ముందు రోజు గుమ్మడి ఆకారంలో దర్శనం చేసుకోవడం, యాజ్ వెల్ స్వామి హోమంలో పార్టిసిపేట్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ముందు ఎన్నడూ కూడా నేను చాలా ఇదివరకు పార్టిసిపేట్ చేశాను. ఇన్సైడ్ ఇంత లార్జ్ స్కేల్లో లేదు, అరౌండ్ 25 to 50. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 500 people participated. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. సింహాచలం దేవస్థానం యాజమాన్య వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు నా పేరు ఎస్వి నాయుడు, మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులిద్దరికీ ఈరోజు పెళ్లి రోజు. ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో యాజమాన్య వారికి మరొకసారి, నేను విశాఖపట్నం గాజువాక ప్రాంతం నుంచి వచ్చాను, అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. పానీయాలు కానీ, ప్రసాదాలు కానీ ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది. మరి అందరూ రాజకీయవేత్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో వారందరూ కూడా కనీసం సుమారు ఒక గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా మనసులో రేకెత్తించింది. మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్కి, ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.